రేపు ఎల్లుండి స్టార్ట్ అయినటువంటి భవానీ దీక్షకి ఈ రోజు నుంచే అన్ని సకల ఏర్పాట్లు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ వైపు నుంచి చేశాము. ఆల్మోస్ట్ 3,300 మందితో ఒక ప్రతిష్టమైన బందోబస్తును కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భవానీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ నుంచి మనం తీసుకోవాల్సింది ముంజాగ్రత్త క్రమంలో అన్నీ కూడా అండర్ కమిషనర్ గారు అన్ని చూసి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తగు సూచన మేరకు ఈరోజు గ్రౌండ్ మీద ఎలాంటి వర్క్స్ పూర్తి అయినా ఎలాంటి పెండింగ్ ఉన్నాయి, ఇంకా మనం చేసుకోవాల్సిన పెండింగ్ ఉన్నాయని చూడడానికి ఈరోజు విజిట్ రావడం జరిగింది. ఐఎమ్ హ్యాపీ విత్ ది అరేంజ్మెంట్స్. ఆల్రెడీ వేరే జిల్లా నుంచి అదేవిధంగా మన పోలీస్ కమిషనరేట్ యూనిట్ నుంచి ప్రతి ఒక్క బందోబస్తు సిబ్బంది ఆల్రెడీ అరైవ్ అయ్యారు. ఈరోజు 4 గంటలకి వారికి డీటెయిల్డ్ బ్రీఫింగ్ ఉంటుంది. నైట్ 9 o'clock నుంచి బందోబస్తు గ్రౌండ్ మీద ఉంటుంది. సో వీఆర్ రెడీ టు రిసీవ్ ద భవానీస్. ముఖ్యంగా ఈ బందోబస్తులో ఆనరబుల్ డీజీపీ సారు, సిపి గారు మనకి ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఫోకస్ ఏముంటుందంటే భవానీలకి ఇబ్బంది జరగకూడదు, అదేవిధంగా వారికి సేఫ్టీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఫోకస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వారు వచ్చిన తర్వాత ఘాట్లు కానీ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు, ప్రిన్సిపల్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా ఈఓ గారు వీరందరితో ఒక సమన్వయంతో మాట్లాడుకొని చేయాల్సిన అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మరొకసారి విజ్ఞప్తి భవానీకి పోలీస్ వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు మార్గదర్శనం ఏదైతే దయచేసి పాటించి మీ విజిట్గా మీ అమ్మవారి గుడికి వచ్చినప్పుడు అమ్మవారి దర్శనాన్ని బాగా చేయించుకొని అక్కడ వెళ్ళాలని అందుకు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. 24/7 మీరు ఉన్న వరకు ఇక్కడ భవానీలు పోలీస్ అందుబాటులో ఉంటారు. స్పెషల్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. కంట్రోల్ రూమ్లోనే ఆల్మోస్ట్ ఒక 10 మంది సిబ్బందితో పెట్టడం జరిగింది. రైల్వేస్, బస్ సిబ్బంది, రైల్వేస్ వీరందరితో మనము మంచి సమన్వయంతో అరైవల్స్, డిపార్చర్స్ కూడా కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా భవానీలకి క్యూ లైన్స్ కానీ లడ్డూలు కానీ ఇవన్నీ కూడా ఈఓలతో మాట్లాడుకొని టెంపుల్ అథారిటీస్తో మాట్లాడుకొని మనం అరేంజ్ చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ది అరేంజ్మెంట్స్. తప్పకుండా ప్రశాంతమైన వాతావరణంలో స్మూత్గా ఈ భవానీ దీక్షను జరుపుకుంటాం. ఆల్రెడీ ట్రాఫిక్ డైవర్షన్స్ డీటెయిల్డ్గా ప్రింట్ మీడియాలో రావడం జరిగింది. మరొకసారి డీసీపీ ట్రాఫిక్ గారు కూడా నేను సిపి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా డీటెయిల్డ్ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ట్రాఫిక్ నిబంధనలు ఉంటాయి కానీ లోకల్ మనం ఎవరు ఉన్నారు, విజయవాడ ప్రజలు ఎవరు, వారు కూడా ఇబ్బంది లేకుండా చాలా చక్కగా సిపి గారు, ఓసీ గారు దాన్ని అరేంజ్ చేయడం జరిగింది. సో వీ విల్ ఎన్ష్యూర్ లీస్ట్ ఇన్కన్వీనియన్స్ టు ద పబ్లిక్. అట్ ద సేమ్ టైం భవానీలు కూడా లీస్ట్ ఇన్కన్వీనియన్స్ చేసి గిరి ప్రదక్షిణ కావచ్చు, అమ్మవారి దర్శనం కావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా జరిగినట్లు మనం ప్లాన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.